నేను చేసిన ఈ పొడికి రివ్యూ అయితే అమ్మ, నా కూతురు ఇచ్చారు. నేను కూడా ఇచ్చాను. చివర్లో చూడండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ సవ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్. ఈ రోజు మనం కరివేపాకు పొడి చేసుకుందామట. ఈ కరివేపాకు పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు తెలుసు, కానీ నేను వేసేవి చూసారనుకోండి, ఇలాంటి పొడి కానీ మీరు ఇంట్లో పెట్టారంటే పిల్లలు పెద్దలు అందరూ తింటారు. అయినా కరివేపాకు తింటే కంటికి జుట్టుకి చాలా మంచిది అంటారు. అది ఎంతవరకు నాకు తెలియదు కానీ నోటికి మాత్రం సమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఈ ఇంగ్రీడియంట్స్ అంటే ఇప్పుడు చూసేద్దాం. అయినా అండి, మనం భోంచేసేటప్పుడు 2 ముద్దలు ఏదో ఒక పొడితోని ఇంత నెయ్యి వేసుకుని తిన్నామనుకోండి, హాయిగా ఉంటది. ఒళ్ళు తగ్గుతాదా ఒళ్ళు ఆరుతాదా అని పక్కన పెడితే నోటికి కమ్మగా ఉంటదన్నమాట. అయితే ఇప్పుడు ఏమేం వేస్తున్నానో మీరు చూసేయండి. కరివేపాకు తీసుకొని బాగా కడిగేసి దానిని నీడలోనే ఎండబెట్టాలండి. ఇలాగా సౌండ్ వచ్చేలాగమాట. ఎండలో మాత్రం ఎండబెట్టకండి. నీడలోనే ఎండబెట్టాలి. కడిగిన తర్వాత కాటన్ గుడ్డ మీద వేసి దీనికి ఈ పొడికి కావాల్సింది ఎండుమిరపకాయలు, తర్వాత పచ్చి శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, ఇంకా ఇంకా శనగ పలుకులు, ఇంకేంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే నువ్వులు మాట అండి. అలాగే మినపప్పు. మినపప్పు వేస్తే దాని వాసన ఇంకా ఎక్స్ట్రాడినరీ కదండి. సో ఇవన్నీ వేయడం వల్ల ఏంటంటే మనము కరివేపాకు తింటున్న టేస్టే రాదండి. ఇవన్నీ కలపడం వల్ల టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది. దానిలో కొంచెం నెయ్యి వేసి పిల్లలకి పెడితే చాలా మంచిది మాట. పిల్లలు ఉత్తి కరివేపాకే ఎక్కువ వేసేసి ఒక ఆకుతోనే చేసామనుకోండి ఇష్టంగా తినరమాట. ఇవన్నీ వేయడం వల్ల చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో అయితే ఒక పొడి తర్వాత ఒకటి మాట అండి. దీనికి ముందు అయితే కనుక శనగ పలుకులు పొడి ఉండేది, అది అయిపోయింది. అందుకే ఇప్పుడు ఈ పొడి చేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత నువ్వుల పొడి చేస్తాను. నువ్వుల పొడి అయిపోయిన తర్వాత జామ పొడి మాట. ఇది కానీ బాగా చూసి నాకు వ్యూస్ కానీ బాగా వస్తే నెక్స్ట్ మళ్ళీ మునగాకు పొడి పెడతాను అనమాట అండి. మునగాకు పొడి అంటే అసలు మీరు అనుకుంటారు ఇది మునగాకు పొడైనా అన్న లెక్కలో చేస్తానమాట అండి నేను. సో దానివల్ల మా పిల్లలకి తేడా ఏంటో తెలియకుండా అలవాటు చేశానమాట అండి. ఒక్కసారి ఏంటంటే భోజనానికి ఒక 2 ముద్దలు అది నెయ్యితో వేసుకొని తింటే వాళ్ళకి హెల్తీ బాగుంటుంది కూడా మాట అండి. ఇంకా కరివేపాకు అంటే కళ్ళకి, జుట్టుకి చాలా మంచిదంటారు కదండీ. ఏదైనా సరే అండి తలకి పైన రాసే కన్నా మనం బాడీలోంచి వెళ్తే తల పెరగడం గానీ, హెల్తీగా ఉండడం గానీ జరుగుతుందన్నమాట. ఇవన్నీ నూనె లేకుండా విడివిడిగా ఏపేసుకొని, దాన్నైతే కనుక ముందు మిక్సీలోని ఒక 2 సార్లు బాగా మెత్తగా అవ్వకూడదండి. కసాబిసా అయిన తర్వాత అప్పుడు ఆకు కూడా ఏసి చక్కగా ఆడేసుకున్నాం అనుకోండి, చాలా చక్కగా 2 కలిసిపోతాయన్నమాట. ఉప్పు చూసుకోండి, తగినంత వేసుకోండన్నమాట. సో, ఆ 2 అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ ఒకే మిశ్రమంలో ఒకే పాత్రలో వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు 2 కొట్టేసి అందులోనేంటంటే వేసేసండి. అలాగ అంటే దాని కింద నుంచేయాలన్నమాట. ఆ అరోమా దానికి పడతదన్నమాట. మా అమ్మగారు చూస్తున్నారన్నమాట అండి. కరెక్ట్‌గా చెప్పేస్తారు. బావుందంటే బావుంది, లేకపోతే లేదనమాట. మా అమ్మగారు చూసి చాలా బావుంది. ఇంకా కాకపోతే ఏంటంటే కొంచెం ఇంకొకసారి నలిగితే బావుందని అన్నారు. నేనన్నాను పొడి కదమ్మా! అంగుడికి అంటుకుపోద్ది. సో, అందుకే కొంచెం ఇలా ఉంటే బావుంటదంటే, సరే అయితే అని అన్నారన్నమాట. ఇక మధ్యాహ్నం అయితే కనుక ఈ పొడితోని మరి అరటికాయ బజ్జీ. ఈ అరటికాయ బజ్జీ నంచుకొని, ఈ పొడేసుకొని, నెయ్యేసుకొని తింటే ఇక మరి చూడక్కర్లేదండి. స్వర్గం మన ముందే ఉన్నట్లుంటదన్నమాట. మీ సేవ నుంచి ఇంటికి వెళ్ళి అరటికాయ బజ్జీ చేశానన్నమాట అండి 2 గంటలకి. సో, అరటికాయకైతే కనుక ఇంట్లో ఆడించిన శనగపిండి, కార్న్ ఫ్లోర్ ఒక స్పూను, అలాగే ఒక స్పూనేమో బియ్యం పిండి కూడా వేశాను. ఉప్పు వేసి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెమేమో తినే సోడా, కారము వేసేసి బాగా కలపండి. చేత్తో కలపండి స్పూన్‌తో కన్నా. కలిపేసిన తర్వాత అంటే మిశ్రమాన్ని ఇలా కలిపిన తర్వాత నీళ్లు పోసి బాగా చేత్తో కలిపిన తర్వాత అప్పుడు దీనిలోని మనం మరుగుతున్న వేడి వేడి నూనెని ఒక 2 స్పూన్లు వేసామనుకోండి, భలే ఉబ్బుతాయండో! చాలా క్రిస్పీకి క్రిస్పీ, లోపలేంటంటే మెత్తగా బావుంటదన్నమాట. చూడడానికి క్రిస్పీగా అనిపిస్తది. కానీ తిన్నప్పుడు చాలా బావుంటుంది. అయితే చూసారు కదా! వేడి వేడి నీళ్ళేసి బాగా కలిపి మిశ్రమం అయితే కనుక మరీ పలచగా ఉండకూడదండి. ఎందుకంటే మన అరటికాయ ముక్కలు బాగా పలచగా కోసుకుంటాం కనుక ఇదైతే కనుక కొంచెం థిక్‌గా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలా బావుంటదన్నమాట. ఇంకేముంది ఫటాఫట్ అందులో ముంచేసి అలా వేసేయడమే. చూడండి ఎంత బా వచ్చాయో. నేనైతే పొడుగ్గా వేస్తానన్నమాట అండి. ఇదైతే కనుక చిన్న కాయ మాట. అందుకే కొంచెం చిన్నవిగా వచ్చాయి. కానీ టేస్ట్ అయితే కనుక చాలా బావుందన్నమాట అండి. బజ్జీ అయినా, పకోడీ అయినా మన ఇంట్లో వేసుకుంటే ఫ్రెష్ ఆయిల్‌తో వేసుకుంటాం. కానీ అలాగని బయట తినకుండా ఉండలేంలెండి. అప్పుడప్పుడు అవి కూడా తింటుంటాము. అవకాశం ఉన్నప్పుడు ఇలా ఇంట్లో వేసుకోవడం వల్ల మనకి మంచిది, హెల్తీగా. ఇంక లాస్ట్‌లో కొంచెం ఉండిపోతే పడేస్తానేటండి. ఒక ఉల్లిపాయ కోసి చకచకా ఏసానన్నమాట. ఇక వేడి వేడి అన్నం అండి. ఆ వేడి వేడి అన్నంలోని నెయ్యి కొంచెం వేసుకొని, ఈ పొడి అప్పటికప్పుడు చేసిన పొడి ఎంత బావుంటదో చూడండి. ఆ పొడి నేను వెల్లుల్లిపాయలు లాస్ట్‌లో పెట్టేసానన్నమాట. ఎందుకంటే దాని అరోమా వస్తదని చెప్పమాట. ఆ పొడేసుకొని, కొంచెం నెయ్యి వేసుకొని, ఈ బజ్జీలు, పకోడీ పక్కన పెట్టుకొని తింటే ఇక మరి అబ్బబ్బబ్బబ్బా! ఇక చెప్పక్కర్లేదండి. చికెను, మటను పక్కకు తోసేయండి. ఇది హెల్తీ. ఇంకా చెప్పాలంటే కూడా ఒంటికి చాలా మంచిది. ఒళ్ళు ఆరుతదని పెద్దలైతే కనుక ఒళ్ళు ఆరుతదంటారు. ఆపరేషన్ అయిన తర్వాత ఈ పొడితోనే పెడతారన్నమాటండి మాకు. మొత్తం నెల రోజుల్లోని 2 రోజులకోసారి. ఇంక రోజునేంటంటే ఒక ముద్ద మీద అదేస్తారన్నమాటండి. ఇక నాకైతే కనుక ఇంక ఆగలేకపోయాను. గబగబాన వేడి వేడిగా ఉందండి.
భలే ఉంది. మా అమ్మాయికి ముద్ద పెడుతుంటే అమ్మో వేడిగా ఉందండి. కానీ ఆ రోజు అన్నం అంతా కూడా ఎంత బాగా తినేసిందో. మా నాన్నగారు, మా అమ్మగారు అందరూ కూడా మాట. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తింటూ ఉండాలండి. ఈ వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.